హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరా మిల్లకు సంబంధించి చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు మనకు మోస్ట్ కామెంట్ ఏమొచ్చాయో వాటికి సంబంధించి ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా రకాలుగా కామెంట్స్ అయితే చేశారు. వాటన్నిటిని మేము ముందుకైతే తీసుకొచ్చాను. మనం వీటి గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దామనే ఉద్దేశంతో. అన్న, మెసేజ్ వచ్చింది, కాల్ వస్తుంది, అధికారులు అయితే వస్తామని చెప్తున్నారు, మరి మాకు ఇల్లు వచ్చినట్టేనా చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ కామెంట్ ఇది ఎక్కువగా కామెంట్స్ అయితే. ఒకటి, సర్వేకు సంబంధించి మీకు ఏదైతే సర్వే కంప్లీట్ కాలేదో సర్వే కంప్లీట్ చేసుకోవడానికి మాత్రమే అధికారులు అయితే మీకు మెసేజ్ ఫోన్లో అయితే చేస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మీకు అయితే వచ్చి సర్వే అయితే కంప్లీట్ చేస్తారండి. అలాగే చూసుకున్నట్లయితే, అన్న మాకు సర్వే ఎప్పుడు చేస్తారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సర్వే మీకు ఎప్పుడు చేస్తారు అనేది నేనైతే క్లారిటీగా చెప్పలేను. ఎందుకంటే సర్వే చేస్తున్న అధికారులు ఒక్కొక్క ఏరియా వైజ్ చేసుకుంటూ వస్తారు కాబట్టి మీకు కూడా సర్వే అయితే కంప్లీట్ అయితే చేస్తారు. దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం దాదాపు సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక గ్రేటర్ హైదరాబాద్, అలాగే కొన్ని పెద్ద పెద్ద మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం సర్వే అయితే కంప్లీట్ కాలేదు. ఇక్కడ మాత్రం సర్వే అవుతుంది. ఒకవేళ మీకు సర్వేకి సంబంధించి ఏ అధికారి అయినా మీకు రాకపోతే మాత్రం మీరు ఇందిరమ్మ.తెలంగాణ gov.in ఒక వెబ్సైట్ ఉంది. అందులోకి వెళ్ళి గివెన్స్లోకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీకైతే అధికారులు వచ్చి మీకు సర్వే అయితే కంప్లీట్ చేస్తారు. దానికి సంబంధించి నేను వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది సర్వే అంటే ఎలా గివెన్స్లోకి వెళ్ళాలి, ఎలా కంప్లైంట్ చేయాలి ఏంటి అనేది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే, మాకు సర్వే కంప్లీట్ అయింది, మరి మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సర్వే కంప్లీట్ అయినంత మాత్రాన మంజూరు పత్రాలు ఇవ్వరండి. సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలిజిబిలిటీ లీస్ట్ వస్తుంది. అందులో మీ పేరు ఉన్నట్లయితే మీకు మంజూరు పత్రాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. పేరు వచ్చినా కూడా మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే ఏమైనా ఇందిరమ్మ ఇల్లు వారు గతంలో పొందారా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఉందా, మీరేమన్నా అర్హులా కాదా ఒకసారి వెరిఫై చేసిన తర్వాతనే మీకైతే ఈ మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. ఇది త్వరలోనే పంపిణీ చేస్తారు. గతంలోనే పంపిణీ చేస్తామని చెప్పేసి సోమవారం మంగళవారం పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ సర్వే మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి చాలా మంది వినతులు వచ్చాయి గ్రామ సభల ద్వారా, అలాగే వార్డు సభల ద్వారా. అందుకని చెప్పేసి పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాతనే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. నెక్స్ట్ మనం చూసుకుంటే, జిహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారు, సర్వే కంప్లీట్ అని చూపిస్తుంది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఇది జిహెచ్ఎంసీకి సంబంధించి ఆల్రెడీ నేను గతం నుంచి వీడియోస్ అయితే చేస్తున్నా అండి. ఈ సర్వే ఏదైతే ఉందో దాదాపు 90% కంప్లీట్ అయితే అయిపోయింది. 90% కంప్లీట్ అయిపోయిన సర్వే ఏదైతే ఉందో అందులో నుంచి మిగతా సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ లిస్ట్లోంచి మిమ్మల్ని లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మీకు మంజూరు పత్రాలు అనేది ఇస్తారు. ఇది ప్రజెంట్ మనకు ఇందిరమ్మ ఇల్లు గ్రేటర్ హైదరాబాద్లో ఎప్పుడు ఇస్తారని చెప్పి మోస్ట్ మంది కామెంట్స్ చేశారు కాబట్టి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే L1 లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. L1, L2, L3 ఈ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే L1 కేటగిరీ సొంత స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వీరికి మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తామని క్లారిటీగా చెప్తుంది. బట్ ఏంటంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం ఏదైతే డబుల్ బెడ్రూమ్ పెండింగ్ లో ఉన్నాయో అవి మాత్రం ఈ L1 కేటగిరీకి ఇవ్వాలని ఒక ఆలోచన అయితే చేస్తుంది. బట్ ఎప్పుడు ఏంటనే మనకైతే క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఒకవేళ దీనికి నో డాటా వస్తే ఏం చేయాలి? నో డాటా వస్తే మాత్రం ఒకటే చెప్తున్నాను, గతం నుంచే చెప్తున్నాను, నో డాటా అని వస్తే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి ఉండాలి. లేదంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి టిక్ చేయకపోవడం ఉండాలి. లేదంటే ఈ ఏదైతే ఆపరేటర్ ఉన్నాడో వాళ్ళు ఆన్లైన్ చేయకపోవడం, ఏదో ఒక మిస్టేక్ వల్ల మీకు నో డాటా అని చూపిస్తుంది. ఒకవేళ నో డాటా అని చూపిస్తే మాత్రం మీరు 1కి 2 సార్లు మీరు ఆధార్ నంబర్, అలాగే రేషన్ నంబర్, అలాగే మీకు ఏదైతే ఈ ఫోన్ నెంబర్ ఉంటుందో మూడింటి ద్వారా మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అయినప్పటికీ కూడా మీకు నో డాటా అని చూపెట్టింది అనుకో, మీరైతే మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు, అన్న ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పేసి. ఏవైతే మీకు సర్కిల్ ఉన్నాయో, ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అందులో చూడండి. దాదాపు ఏవైతే సర్కిల్ ఉన్నాయో ఈ సర్కిల్కి సంబంధించి వీడియోస్ ఏవైతే